ఆయన అడుగుతారు. ఈసారి బిగ్ బాస్ సీజన్ ఎలా ఉంది? నేను వెళ్తే బాగుండదు అనుకున్నా, కానీ నేను వెళ్ళలేదు, అంతే బాధగా ఉంది. మీరు వెళ్ళలేదని చూసలేరా? నేను వెళ్ళలేదు కాదండి, ఆడ కండక్టెడ్ బాగాలే, ఎవరో కరెక్ట్గా ఆడట్లే. ఎప్పుడు చూసినా ఫుడ్ గురించి వాటి గురించి వీటి గురించి లొల్లి పంచాయతీలు. ఒకరు కూడా ఒక కెమెరా లేదు, వాళ్ళ మీద వీళ్ళ మీద పిచ్చిగా ఉంది, అంత నచ్చలే. మరి ఎన్ని రోజులు చూసారు? ఏం బాగాలేదు. ఓన్లీ 3 days చూసిన, 3 days కూడా నాకు నచ్చలే. తర్వాత అప్పుడప్పుడు నేను బిట్టుగా చూస్తున్నా, కానీ నచ్చలేదు. ఫుడ్ కాడ అట్ల కాడ ఇట్ల కాడ పిచ్చిగా చల్. అసలు ఈసారి బిగ్ బాస్ పోతే 0, అందుకే నేను ఎవరికి కూడా నేను ఓట్ చేయట్లే. మరి నాగార్జున గారికి ఎలా ఉంటే బాగుంటుంది అని చెప్తారు? నాగార్జున గారికి వీళ్ళకన్నా కొంచెం గొప్ప వాళ్ళు ఎవరైనా మంచిగా తీసుకొచ్చి అందులో కొంతమంది ఎలిమిట్ చేసి పాడేసి మంచి వాళ్ళు కండక్ట్ ఇచ్చేవాళ్ళు, సమాజానికి ఒక మెసేజ్ ఇచ్చేవాళ్ళు అయితే, అంటే ఇట్లా ఉండాలి మెసేజ్ ఇస్తూ ఒక రేంజ్ తీసుకొచ్చేవాళ్ళు అయితే బిగ్ బాస్లో ఓకే. వీళ్ళందరూ ఎలా ఉందంటే మన కృష్ణకాంత పార్కులో కుక్కలు కొట్టుకుంటాయి కదా, మురుకుంటాయి, ఓకే, అదే కుక్క వెనకాల 4 కుక్కలు పెట్టినట్టు అట్లా ఉంది బిగ్ బాస్. మరి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఎవరు వస్తే బాగుంటారు? వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా అయితే బర్లక్క వస్తే కరెక్ట్గా సరిపోతుంది. ఎందుకంటే ఆమె మాటలు కూడా, ఎందుకంటే నేను పెసారాలో ఆమె దగ్గర 1 రోజులు ఉన్నా, ఆమె కరెక్ట్గా మాట్లాడుతుంది. ఏదైనా సరే మన తన భేదం ఉండదు, పర్ఫెక్ట్. లక్ష్మీ స్టార్ లోకల్ పిల్లలకి బరాబర్ మాట్లాడుతుంది. ఇప్పుడు బిగ్ బాస్ చూడడం వల్ల టైం వేస్ట్ ఉండవా? టైం 3 గంటల టైం బొక్క, నెట్ బొక్క, అన్ని బొక్క. గంటన్నర కదా, 3 గంటలు కదా, గంటన్నర పెట్టారా? పోలాలు కూడా అర్థమైపు ఉంటుంది, అందుకే గంటన్నర పెట్టారు. నాకు అస్సలు నచ్చలేదు బిగ్ బాస్.